ఇక చలి పెడుతుందని కోటేస్తే సడన్ గా ఎండొస్తుందని గొడుగు తీస్తే ఇంతలో మరి వాతావరణం మారిపోయి వానగా మారుతుంది. ఇక ఇలాంటి వాతావరణం భిన్న వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఒకవైపు పెరుగుతున్నాయి, ఇక మరోవైపు ఆకాశం మేఘావృతం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కొనసాగుతుంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఇక చూసుకుంటూ పోతే సాధారణంగా సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి తరుణంలో అకాల వర్షాలు కురవటం, సాయంత్రానికి చలేయటం ఇక రాష్ట్రంలో ఏర్పడిన భిన్న వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక పార్వతీపురం, మన్యం జిల్లాలో వాతావరణంలో మార్పులు ఆ జిల్లా వాసులనే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాలూరులో ఉన్నట్టుంది ఒక్కసారిగా ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండి సాయంత్రానికి ఒక్కసారిగా వాన కురవడమే విచిత్రంగా ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ భిన్న వాతావరణమే ఉంది. ఇలా చూస్తే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎండత తీవ్రత కొనసాగుతుంది. అలాగే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కాకినాడ జిల్లా, తుని, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 36.2, ఇక అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు అప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఊహించుకొని ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో భిన్న వాతావరణంపై ప్రజల స్పందన ఎలా ఉంది, వాతావరణ శాఖ ఏం చెబుతుంది, ఈ వివరాలను వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి బాబు బాపట్ల నుంచి లైవ్ లోకి వస్తారు. ఎస్ బాబు, గుడ్ మార్నింగ్. ఎస్ బాబు, చెప్పండి, గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? గగన్, గోదావరి జిల్లాలో కూడా వాతావరణం మారుతూ కనిపిస్తుంది. గగన్, కొన్ని మండలాల్లో చినుకులు పడగా కొన్ని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి, కొవ్వూరు, అమలాపురం ప్రాంతాల్లో ఇటీవల స్వల్ప వర్షాలు నమోదయ్యాయి. అయితే మధ్యాహ్న సమయంలో మాత్రం వేడిగాలులు ఎక్కువగా వీస్తున్నాయి కదా. అంటే వాతావరణంలో రకరకాల మార్పుల వల్ల ఆరోగ్యం మీద కూడా చాలా మార్పులు అనేది వస్తున్నాయి. అలాగే ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది, సీజనల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? అవును గగన్, గతంలో కనుక చూసుకుంటే వాతావరణం మార్పు శరీరం బాగా ఉండేవి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువగా ఉండటం వల్ల గానీ ఎక్కువగా ఈ మార్పులు అనేవి చెందుతున్నాయి. ఇంకా ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళాలి, గొడుగులు తీసుకొని వెళ్ళాలి. ఎప్పటికప్పుడు పిల్లలైతే డాక్టర్లు కానీ కొద్దిగా సంప్రదిస్తూ ఉండాలి. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా గానీ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అలాగే వాతావరణం రకరకాలుగా, అంటే ఋతువులకు సంబంధం లేకుండా ఎండాకాలం, వానాకాలం అనేది లేకుండా ఎల్లవేళలా వానలు కురుస్తున్నాయి, అలాగే ఎల్లవేళలా ఎండలు వేస్తున్నాయి. దీనికి ప్రత్యేక కారణంగా మనం పొల్యూషన్ అనే అంశం చూడొచ్చు. ఎస్ గగన, ఈ పొల్యూషన్ అనేది ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంటుంది. అడవులు నరికేయటం వల్ల కానీ, లేకపోతే ఈ ఫ్యాక్టరీస్ ఎక్కువగా రావటం వల్ల ఈ పొల్యూషన్ ఎక్కువైపోయి, ఈ ప్లాస్టిక్ కూడా ఎక్కడ పెడితే అక్కడ తగలబెడతాం, కాల్చడం కానీ ఇటువంటి చేయటం వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి ఓజోన్ పొర దెబ్బతినిపోయి వాతావరణం మార్పులు ఎక్కువగా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కదా. రైట్ బాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.